హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఈ దేశంలో నాయకులు ఎన్నికల్లో హామీలు ఇవ్వటం, ఆ తర్వాత పారిపోవడం కొత్తేం కాదు. బట్ కొంతమంది నాయకులకి అది అలవాటుగా మారిపోతుంది. చాలా చోట్ల ప్రజలకు అలా మోసపోవడం కూడా అలవాటుగా మారిపోతుంది. సో, ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కారు అధికారంలోకి రావడానికి ముందు అనేక ఆకర్షణీయమైన హామీలిచ్చింది. హామీలిస్తున్న సందర్భంగా కూటమి నాయకత్వం అప్పుడు చెప్పిన మాట, రాష్ట్రం పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. శ్రీలంకలాగా మారిపోబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 14,00,000 కోట్ల రూపాయల అప్పులున్నాయని ఆన్ రికార్డ్ కూటమి నాయకత్వం పదే పదే ప్రజల దగ్గరికెళ్ళి చెప్పిన మాట. కేంద్ర ప్రభుత్వానికి చేసిన కంప్లెయింట్ 14,00,000 కోట్లు అప్పు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది అంటూ పదే పదే మాట్లాడుతూ వచ్చారు. 14,00,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పు చేసింది అని బలంగా నమ్మిన కూటమి నాయకత్వం అంతకు మించి వైసీపీ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల కంటే మించిన సంక్షేమ కార్యక్రమాలని మేము అమలు చేస్తామంటూ హామీ ఇచ్చింది. 14,00,000 కోట్లు అప్పు ఉన్న రాష్ట్రంలో ఇటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేయడం ఎలా సాధ్యమవుతుంది అంటూ ఎవరైనా ప్రశ్నించినా, ఎలా సాధ్యమవుతుందంటే మాకు సంపద సృష్టించటం తెలుసు. సంపదను సృష్టించి ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేస్తామంటూ అప్పటి వైసీపీ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల కంటే రెట్టింపు స్థాయిలో హామీలను కుమ్మరించింది. సూపర్ 6 పేరుతో హామీలను కుమ్మరించింది. ఏది ఎవరు అడిగితే దానికి సంబంధించి మేము చేస్తామంటూ హామీలను ఇస్తూ వచ్చింది. అప్పటి వైసీపీ సర్కారు ఏడాదికి దాదాపు 65,000-70,000 కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలపైన ఖర్చు పెడుతూ ఉంటే ఆల్మోస్ట్ దానికి డబుల్ సంక్షేమ కార్యక్రమాలపైన మేము ఖర్చు పెడతామంటూ అప్పుడు కూటమి నాయకత్వం హామీ ఇస్తూ వచ్చింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంక్షేమ కార్యక్రమాల అమలు ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు చేస్తారు అంటే క్రమంగా పిల్లి మొగ్గలు వేస్తూ వచ్చింది. ఈ అప్పులు చూస్తే భయమేస్తోంది అంటూ అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం చూసాం. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కాగ్ చెప్పిన దాని ప్రకారం, అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా బడ్జెట్లో చెప్పిన దాని ప్రకారం, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా చెప్పిన దాని ప్రకారం 7,00,000 కోట్ల అప్పులు ఎక్కడా దాటట్లా. దాదాపు సగం 14,00,000 కోట్లంటూ కూటమి ప్రచారం చేస్తే 7,00,000 కోట్ల రూపాయల అప్పులు దాటట్లా. యాజ్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ సెన్సెస్, యాజ్ ఫర్ స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా చెప్పిన మాటలు చూసినా. సో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 7,00,000 కోట్ల రూపాయలకు మించి అప్పులు లేవు అని చెప్తున్నాయి. కూటమి సర్కారేమో ఎన్నికల ముందు 14,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు అని చెప్పింది. సో, 14,00,000 కోట్ల అప్పున్నా సరే మేము సంక్షేమ కార్యక్రమాలు ఇంకా అధికంగా అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి బాలేదు అని చెప్తోంది. మీరు చెప్పిన దానికంటే 50% తక్కువే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పులు ఉన్నప్పుడు వాటిని అమలు చేయడానికి వస్తున్న ఇబ్బంది ఏంటి అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి. కొద్దిసేపటి క్రితం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఒకసారి వినిపిస్తాను. అవినీతి కానీ తెలియనితనం కానీ ఇవన్నీ చేసి ఆ రాష్ట్రాన్ని ఆ దేశాన్ని నాశనం చేస్తే ప్రజల భవిష్యత్తు కూడా అధోగతి అవుతుంది. ఇక్కడ అదే మీకు చూపిస్తున్నాను. కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సింపుల్గా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. మీ ఆరోగ్య పరిస్థితి క్షీణించినప్పుడు మీరు ఏ విధంగా సఫర్ అవుతారో మీరు పని చేయలేరు. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఇంట్లో వాళ్ళకు భారం అవుతారు. అక్కడి నుంచి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి, మీ ఇంటి ఆనందం కూడా క్షీణించిపోయే పరిస్థితికి వస్తుంది. మీరు అనారోగ్యంగా ఉండి ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వస్తారు. అదే మరిగా ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఇబ్బందులు వస్తాయి. సంక్షేమాన్ని ఇవ్వలేం, ఎక్కువ పన్నులు పడతాయి. మళ్ళా అప్పులు కట్టడానికి మళ్ళీ అప్పులు చేయాలి. ఈ అప్పులు చేసిన తర్వాత అభివృద్ధికి డబ్బులు ఉండవు. డబ్బులు లేకపోతే ఇది ఒక విషయస్ సైకిల్. ఈ సైకిల్లో పడిన తర్వాత బయట రావడం చాలా కష్టం. అల్టిమేట్గా బాధపడేది ప్రజలే బాధపడతారు. అలాంటి పరిస్థితి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈరోజు. దీనికి నేను వెల్కమ్ చేస్తున్నాను. సో, అది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న మాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాలేదు. ఓ మనిషి అనారోగ్యంగా ఉన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు అమలు చేయలేము, చేస్తాము. కాస్త రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగైన తర్వాత చేస్తామని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చాయి. వచ్చే నిధులు స్టీల్ ప్లాంట్కి వచ్చాయి, వచ్చే నిధులు పోలవరంకి వచ్చాయి, వచ్చే నిధులు అమరావతికి వచ్చాయి. సో, అక్కడ ఆ అభివృద్ధి అంతా జరిగిన తర్వాత, సో సంపద సృష్టి జరిగిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసే ప్రయత్నం మేము చేస్తామంటూ ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో, రాజకీయ పార్టీల బాధ్యత రాహిత్యానికి నిదర్శనమైన స్టేట్మెంట్గా దీన్ని చూడాలి. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడికి సంబంధించి ఎలక్షన్లో విస్తృతంగా క్యాంపెయిన్ చేస్తూ వచ్చారు. 15,000 ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అని.
సో రైతు భరోసాకు సంబంధించి పేరు మార్చి దాన్ని 20,000 ఇస్తామంటూ చెప్తూ వచ్చారు. ఫ్రీ బస్సు ఇస్తామని చెప్తూ వచ్చారు. సో ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన హామీ ప్రజలకు ఇస్తూ వచ్చారు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన మీరు అధికారంలోకి రావడానికంటే ముందే మీకు అవగాహన ఉంది కదా. 14 లక్షల కోట్లు అన్నారు కదా. మీరు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడానికి ముందే ప్రతి సంవత్సరం కాగ్ రిపోర్ట్ ఇస్తూనే ఉంది కదా. సో కాగ్ రిపోర్ట్ ఈ ఒక్క సంవత్సరం ఇవ్వలేదు కదా. మీరు ఎన్నికల ప్రామిసులు చేయడానికి ముందు, మీరు మేనిఫెస్టో పెట్టడానికి ముందు కూడా, ముందు సంవత్సరం కూడా కాగ్ రిపోర్ట్ వచ్చింది కదా. కాగ్ రిపోర్ట్ని బేస్ చేసుకుని ఎన్నికల ప్రామిసెస్ ఉండాలి కదా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, రాష్ట్రం అనారోగ్యంతో ఉంది అనే విషయం మీకు తెలుసు కదా. లెక్కల కంటే ముందే మీరు మొత్తం రాష్ట్రం అనారోగ్యంగా ఉంది అని ఊరంతా ప్రపంచమంతా మీరే క్యాంపెయిన్ చేశారు కదా. అనారోగ్యంతో ఉన్న రాష్ట్రంలో ఈ సంక్షేమ కార్యక్రమాల అమలు ఎలా సాధ్యమంటే మేము సంపద సృష్టిస్తామని ఆ రోజు చెప్పారు కదా. మరి ఈరోజు అనారోగ్యంగా ఉంది, రాష్ట్రం బాగాలేదు కాబట్టి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలా వద్దా మీరే ఆలోచన చేయండి. బట్ చేస్తాను, ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు? ఈ 4 ఏళ్లలో మీరు సృష్టించే సంపద ఎంత? సరే పోనీ కొత్తగా మీరు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన విషయం పక్కన పెడితే ఎగ్జిస్టింగ్ ఉన్న సంక్షేమ కార్యక్రమాలను కూడా ఆపేశారు కదా. ఆల్రెడీ అమల్లో ఉన్న సంక్షేమ కార్యక్రమాలను కూడా ఆపేశారు కదా. అమ్మఒడి ఒక సంవత్సరం ఇవ్వలేదు, ఈ సంవత్సరం పెంచిస్తారా లేకపోతే ఎక్కువ మందికి ఇస్తారా అనే విషయం పక్కన పెడితే ఆ ఇంటికి ఒక్కరికి ఇచ్చే పని కూడా చేయలేదు కదా. అటువంటి ప్రయత్నం కూడా ప్రభుత్వం వైపు నుంచి జరగట్లేదు కదా. ఇది చీటింగ్ కాదు. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఎన్నికల హామీల అమలుకు సంబంధించి చీటింగ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోందా అంటే ఖచ్చితంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు చూసిన తర్వాత అవును అనే సమాధానం చెప్పాలి. ఆయన అసెంబ్లీ వేదికగానే చెప్పారు 10 లక్షల కోట్లు ఇంకా తవితే ఎంత వస్తుందో తెలియదు, హామీలు అమలు చేయాలంటే భయం వేస్తుంది అని మాట్లాడారు. సో ఈరోజు క్రమంగా జనాలను ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. మేము వీటిని అమలు చేయలేమనే విషయాన్ని చెప్తూ వస్తున్నారు. కేవలం పెన్షన్లు తప్ప ఇంకేం ఇవ్వలేమని కూటమి సర్కారు చేతులు ఎత్తేసినట్టుగా దీన్ని అర్థం చేసుకోవాలి. సో దీనికంటే ముందు ప్రజలకు క్షమాపణ చెప్పండి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాకు తెలిసినప్పటికీ, వీటిని అమలు చేయలేమనే విషయం కూడా తెలిసినప్పటికీ మేము మీకు తప్పుడు హామీలు ఇచ్చాము అని ఫస్ట్ క్షమాపణ చెప్పండి. మీరు వీటిని అమలు చేయలేకపోవడానికి కారణం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అని చెప్పడం సరైనది కాదు ఖచ్చితంగా. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పుడు కాగు చెప్తున్న దానికంటే, మీరు అసెంబ్లీలో చెప్తున్న దానికంటే, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పిన దానికంటే బాగాలేదు అంటూ మీరు చెప్పారు. 14 లక్షల కోట్లు మీరు అన్నారు, వీళ్ళు ముగ్గురు కూడా 6-7 లక్షల కోట్ల రూపాయలు అప్పు అంటున్నారు. సో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగుండాలి యాజ్ ఫర్ యూ, యాజ్ ఫర్ యువర్ పొలిటికల్ స్టేట్మెంట్ బిఫోర్ ఎలక్షన్. సో దానికి భిన్నమైన ప్రకటనలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ చీటింగ్కి రంగం సిద్ధం చేశారు. సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి గడిచిన 3 టెన్యూర్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన 3 సందర్భాల్లో కూడా ఇదే తరహాలో ప్రజలు చీటింగ్కి గురయ్యారు లాంటి ఇంప్రెషన్ ఉంది. 95లో ఆయన ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి అధికారాన్ని తీసుకున్న సందర్భంగా అప్పుడు అమల్లో ఉన్న కిలో ₹2 బియ్యాన్ని, సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ఎత్తేశారు. ఎత్తేయడానికి రకరకాల కారణాలు చెప్పారు. రకరకాల కారణాలు చెప్పి ఆ పథకాలని ఎత్తేశారు. నిజానికి ఆ 2 పాపులర్ హామీలతోటే 94లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. రామారావు గారి దగ్గర నుంచి తీసుకున్న తర్వాత ఆ హామీలను ఎత్తేశారు ఆయన. ఈవెన్ 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్న సందర్భంగా కూడా ఆంధ్రప్రదేశ్లో అనేక సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి హామీలు ఇచ్చి పూర్తి చేయలేకపోయారు. ఆన్ రికార్డ్, ఆన్ పేపర్ అందరికీ తెలుసవి. రుణమాఫీ పూర్తి కాలేదు. మొత్తం మీ 5 ఏళ్ళ టెన్యూర్ అయిపోయే వరకు, లాస్ట్ 3 నెలలు 4 నెలల వరకు మీరు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, డ్వాక్రా మహిళలకు సంబంధించిన మా రుణమాఫీ చేయలేదు, ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు అప్పుడు మీరు చెప్పింది చేయలేదు. రాష్ట్రం యూనిట్గా, డెవలప్మెంట్ యూనిట్గా మీరు అప్పుడు ప్రామిస్ చేసిన ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారు, ప్రత్యేక ప్యాకేజ్ తీసుకురాలేకపోయారు. సో ఇప్పుడు ఎన్నికలకు ముందు కూడా బాధ్యత రాహిత్యంతో హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని అమలు చేయలేము అనే దానికి సంబంధించి ఎస్కేపింగ్ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నట్టు కనపడుతోంది. నిజంగానే జగన్మోహన్ రెడ్డి సర్కారు తప్పు చేసుంటే రాష్ట్ర ప్రజల ముందు దోషిగా నిలబెట్టండి. ఎవరాపారు మిమ్మల్ని? జగన్మోహన్ రెడ్డి సర్కారుకు శిక్ష వేయండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి సర్కారు తప్పు చేస్తుంటే శిక్ష వేయండి. ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి సర్కారు అప్పులు తెచ్చుంటే బోన్లో నిలబెట్టండి. కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా, రిజర్వ్ బ్యాంకు తెలియకుండా బ్యాంకులను మోసం చేస్తూ అప్పులు తీసుకొచ్చుంటే అటువంటి సర్కారుని నడిపిన నాయకత్వాన్ని శిక్షించాలి కదా. ఆ ప్రయత్నం చేయండి. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ సర్కారే అధికారంలో ఉంది. సో ఎన్డీఏ సర్కారుకి చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న అప్పులు ఏంటో ఒక స్టేట్మెంట్ ఇప్పించండి. మీరు ఇచ్చిన శ్వేతపత్రాలకు, మీరు బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా చెప్పిన మాటలకు సంబంధం లేదు కదా అప్పులపైన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన మీరు శ్వేతపత్రంలో చెప్పింది ఒకటి, బడ్జెట్లో చెప్పింది ఒకటి, నీతి ఆయోగ్ చెప్తోంది ఒకటి, కాగ్ చెప్తోంది ఒకటి, పార్లమెంట్లో చెప్తోంది ఒకటి. ఇన్ని భిన్న స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఏ ఒక్క స్టేట్మెంట్ కూడా ఎన్నికలకు ముందు మీరు చెప్పిన 14 లక్షల కోట్లకు దగ్గరగా లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా ఒక ప్రకటన ఇవ్వమని చెప్పండి. కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా ఒక ప్రకటన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు ఇవి, ఆంధ్రప్రదేశ్ ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఇది, దీనికంటే ఎక్కువ చేశారు లేకపోతే తక్కువ చేశారు, ఎంత ఉంది ఏంటో అడగండి.
ఆంధ్రప్రదేశ్లో అమ్మ ఒడి అనేది సంక్షేమ కార్యక్రమం కాదు. ఆంధ్రప్రదేశ్లో అమ్మ ఒడి అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్న పేదలు, బడుగు వర్గాలకు సంబంధించిన పిల్లలు విద్యలో ముందుకు వెళ్ళడానికి సంబంధించిన అవకాశం కల్పించిన కార్యక్రమం. డ్రాప్అవుట్స్ని తగ్గించిన కార్యక్రమం. పేదలు చదువుకోవడానికి అవకాశం కల్పించిన కార్యక్రమం. దాన్ని సంక్షేమ కార్యక్రమంగా ఖచ్చితంగా చూడకూడదు. ఏ రాష్ట్రంలో అయినా అభివృద్ధిని మనం కొలమానంగా చూసేది ఆ రాష్ట్రంలో విద్య, వైద్యం, మిగతా సదుపాయాలు ఎలా ఉన్నాయని దాన్ని బేస్ చేసుకొని. సో అనేక మంది పిల్లల్ని విద్యకు దూరం చేసే అమ్మఒడి కార్యక్రమాన్ని సంక్షేమ కార్యక్రమంగా దయచేసి చూడకండి. సో అది కూడా అభివృద్ధిలో భాగంగానే చూడండి. హ్యూమన్ సెంట్రిక్ అభివృద్ధి జరగకపోతే రాష్ట్రం అభివృద్ధి జరిగిందనో, పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టామనో, ఇంకా రాజధానులు కట్టామనో, ఇంకేదో కట్టామని చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? వాటికి సంబంధించిన ఫలాలు వచ్చేలోపు ఒక జనరేషన్ వెనక్కి వెళ్ళిపోతుంది కదా. ఈరోజు చదువుకున్న పిల్లోడికి ఈరోజు నీడ్ కదా, నీడ్ ఆఫ్ ద అవర్ కదా, ఆ రోజు చదువుకోవడానికి సంబంధించిన అవకాశాలు మనం కల్పించాలి కదా. మిగతా ఇంకేవో ఉచిత బస్సు సంక్షేమ కార్యక్రమంగా చూస్తారేమో. బట్ పిల్లలకు అమ్మఒడి కోసం ఇస్తున్న డబ్బులు సంక్షేమ కార్యక్రమంగా ఏ రకంగా చూస్తారు? ఇది ఖచ్చితంగా ప్రజలను చీట్ చేయటం కాదా? ఎన్నికల కమిషన్ గతంలో చాలా సందర్భాల్లో నేను చెప్పాను, ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీలు ఇస్తున్న ఎన్నికల హామీలపైన దృష్టి పెట్టాలి. ఎన్నికల కమిషన్ రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం కోసం శృతి మించి, రాష్ట్రాలకు సంబంధించిన ఆర్థిక పరిస్థితిని మించి ప్రజల్ని మోసం చేసే తరహా హామీలు ఇస్తున్న రాజకీయ పార్టీలను కంట్రోల్ పెట్టాలి. నువ్వు ఒక హామీ ఇచ్చావు, దాన్ని ఎలా అమలు చేస్తావు, దానికి సంబంధించి నీ దగ్గర ఉన్న యాక్షన్ ప్లాన్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ పైన నీకున్న అంచనా ఏంటి, ఈ హామీలు ఎలా అమలు చేస్తావు అనేది ఎలక్షన్ కమిషన్కి సమాధానం చెప్పేలా ఉండాలి. ఎవరికి జవాబుదారీతనం లేకుండా ఎన్నికల్లో హామీలు ఇచ్చేసి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏదో కారణం చెప్పేసి అమలు చేయకుండా పోతే ఇది ప్రజల్ని చీటింగ్ చేయడం కదా, ప్రజల్ని మోసం చేసినట్టు చేయడం కదా. ఇలాంటి మోసం చేస్తున్న రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేసే దిశగా కూడా ఎలక్షన్ కమిషన్ ఆలోచన చేయాలి. అలా చేసినప్పుడు ప్రజలకు హామీలు ఇచ్చే సందర్భంగా నోరు కంట్రోల్లో పెట్టుకుంటాయి పార్టీలు, ఒళ్ళు దగ్గరగా పెట్టుకుంటాయి, అటువంటి హామీలే ఇస్తాయి. ప్రజలు ఎవరు కూడా ఈ హామీలు అమలు చేయండి, ఈ హామీలు ఇమీడియట్గా మాకు పెద్ద పెద్ద హామీలు ఇవ్వండి అని అడిగిన వాళ్ళు ఎవరు లేరు కదా. ఇంకా వేరే వేరే సమస్యలకు సంబంధించి మీరు ఈ సమస్యను పరిష్కరించండి అంటూ మీకు రిప్రజెంటేషన్స్ ఇస్తారు తప్ప మాకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వండి అంటూ ఏ ప్రజలు వచ్చి మీ దగ్గరికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ సంక్షేమ కార్యక్రమం అమలు చేయండి అని అడగరు కదా. బట్ మీకు మీరే ఒక ఆకర్షణీయమైన పథకాలను పెట్టి వాళ్ళని చీట్ చేసే ప్రయత్నం ఆర్గనైజ్డ్గా, అఫీషియల్గా, రాజ్యాంగబద్ధంగా చేస్తూ ఉంటే ఈ దేశంలో వ్యవస్థలన్నీ సైలెంట్గా ఉండడం అన్ఫార్చునేట్. కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే, ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇలా చేస్తున్నారని చెప్పడం నా ఉద్దేశంగా. దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఎలా చేస్తూ ఉన్నాయి, బట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అది అలవాటుగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్లో కాస్త కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా గడిచిన ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన హామీలను చూసి ఎలా సాధ్యం ఇది అని అనుకున్నారు. మీరే అప్పుల్లో కూడుకుపోయిన రాష్ట్రం అంటున్నారు, మళ్ళీ ఇన్ని హామీలు ఇస్తున్నారు, ఎలా సాధ్యమవుతుంది అని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడారు. కానీ అప్పుడు మీరందరికీ చెప్పిన మాట ఒక అద్భుతమైన మంత్రదాండం ఉంది మా దగ్గర, చూమంత్ర అంటే సంపద సృష్టి అయిపోతుందని చెప్పారు కదా. చూమంతరు ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు? మీరు ఊహించిన దానికంటే కొత్త అప్పులు కూడా లేవు, మీరు ఊహించిన దానికంటే ఎక్కువ అప్పులు కూడా లేవు, అయినా చూమంతరు ఎందుకు చేయలేకపోతున్నారు? దీనికి ఖచ్చితంగా కూటమి నాయకత్వం సమాధానం చెప్పాలి. అంతేకాదు, పొలిటికల్గా చూస్తే కూడా నారా లోకేష్ని నెక్స్ట్ జనరేషన్ లీడర్గా తెలుగుదేశం పార్టీ ఎమర్జ్ చేయాలనుకుంటున్న సందర్భంలో నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తుకు కూడా ఇది ఒక ప్రమాదకరమైన సంఘటనగా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి చాలా సందర్భాల్లో ఆయన ఎలక్షన్ ముందు మాట్లాడతారు, ఎలక్షన్ తర్వాత అమలు చేయలేని జనాల్లో కూడా ఒక యాక్సెప్టెన్సీ వచ్చేసింది. ఆయన చెప్తారు కానీ చేయలేని ఒక యాక్సెప్టెన్సీ వచ్చేసింది. బట్ నారా లోకేష్ లాంటి ఒక న్యూ జనరేషన్ లీడర్కి ఇటువంటి చీటింగ్ తాలూకు ఆనవాళ్ళని మీరు అంటగడితే భవిష్యత్తులో నారా లోకేష్ చెప్పే మాటలకి, ఆయన ఇచ్చే హామీలకు కూడా క్రెడిబిలిటీ లేకుండా పోతుంది. ఆయన ఏమైనా చెప్తే అమలు చేస్తారనే నమ్మకం కూడా లేకుండా పోతుంది. ఎందుకంటే ఆయన కూడా ఊరూరు తిరిగి పాదయాత్ర చేస్తూ సూపర్ సిక్స్ల గురించి వీటన్నిటి గురించి క్యాంపెయిన్ చేస్తూ వచ్చారు. కాబట్టి నారా లోకేష్ క్రెడిబిలిటీని కూడా తాకట్టు పెడుతోంది కూటమి సర్కారు. ఈవెన్ పవన్ కళ్యాణ్కి సంబంధించిన క్రెడిబిలిటీని కూడా తాకట్టు పెడుతోంది కూటమి సర్కారు. పవన్ కళ్యాణ్ కూడా ఈ స్కీమ్లన్నిటి గురించి మాట్లాడారు, ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ ఆర్డర్ గురించి మాట్లాడారు. ల్యాండ్ ఆర్డర్ బాగాలేదని ఇప్పుడు ఈరోజు ఆయనే మాట్లాడుతున్నారు. ల్యాండ్ ఆర్డర్ అద్భుతంగా చేస్తామంటే అప్పుడు మాట్లాడారు, ఇప్పుడు బాగాలేదని ఆయనే ఓపెన్గా బహిరంగ సభల్లో మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఊరూరా ఈ సూపర్ సిక్స్ హామీలకు సంబంధించి మాట్లాడారు. వాళ్ళ మేనిఫెస్టోలో పవన్ కళ్యాణ్ గారు బొమ్మ ఉంది. ఇవి అమలు చేయకపోతే ఆయన క్రెడిబిలిటీ కూడా ప్రమాదంలో పడుతుంది. ప్రమాదం కాదు, క్రెడిబిలిటీ కోల్పోతారు పూర్తిగా. కానీ ఇక్కడ తెలివిగా తప్పించుకుంటోంది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోకి మాకు సంబంధం లేదు అంటూ పక్కకు నెట్టేసింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ క్లీన్ హ్యాండ్స్తో ఉన్నట్టుగా చూడాలి ఈ హామీలు అమలు జరగకపోతే. సో ప్రజలు మాట్లాడరు, వాళ్ళు ఎవరు అడగరు, వాళ్ళు ఏమి ఉద్యమాలు చేయరు హామీల అమలుకు సంబంధించి చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. సో చీటింగ్ మాత్రం ప్రజలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు.
చీటింగ్కి తగిన శాస్తి కూడా రాజకీయ పార్టీలకు చేస్తారు. అలా శాస్తికి గురైన రాజకీయ పార్టీలను కూడా చాలా చూసాం. సో కూటమి సర్కారు వీటి అమలుకు సంబంధించి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అప్పుల పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తే ప్రజల ముందు ఖచ్చితంగా దోషిగా నిలబడాల్సిన అవసరం ఉంటుంది.